హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. మనం ఈరోజు క్రిప్సీ ఉల్లిపాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ముందుగా ముందుగా ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన 250 గ్రామ్స్ ఉల్లిపాయలను తీసుకొని ఇలా పొడిగా కట్ చేసుకోవాలండి. మనం బిర్యానీకి ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకున్నాక కొత్తిమీరను కట్టలో సగం తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా 1 టేబుల్ స్పూన్ తగినంత ఉప్పుని వేసుకొని, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలను విడగొట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలను విడగొట్టుకొని చల్లబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అంతలోపు స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ని వేడి చేయాలండి. ఈ ఉల్లిపాయల మిశ్రమంలో శనగపిండి 1 పావు కిలో తీసుకున్నానండి. ఇలా వేసి కొద్దిగా వేసి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయ పకోడీ కావలసిన విధంగా మనము ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. చూడండి, ఉల్లిపాయకు కావలసిన విధంగా పిండి వచ్చినది. ఇప్పుడు మనము పకోడీలాగా చేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పకోడీలను వేగనిచ్చుకోవాలి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా వేగనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, పకోడీలు క్రిస్పీగా ఎలా తయారైనాయో. ఇలా వేగిన పకోడీలను ఒక ప్లేట్లకు తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు రెండవ వాయి వేసుకుందామండి. చూడండి, పకోడీలాగా వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాతనే వేసుకోవాలండి రెండవ వాయిని కూడా. చూడండి, ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేయాలండి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి. ఇలా తిప్పుకుంటూ రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా ఫ్రై చేయాలి. పకోడీలు రెడీ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి. ఇలా మిగతా పిండిని కూడా మొత్తం పకోడీలాగా చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పకోడీ మనకు రెడీ అయినది. చాలా టేస్టీగా క్రిప్సీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.